తీసుకోవాలమ్మా. ఎక్కడ తీస్తామంటే ఇక్కడ హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఈ ప్లేస్ దగ్గర నుండి ఈ ప్లేస్ వరకు చెస్ట్ లూజ్ తీసుకుంటాము. ఎవరి బ్లౌజ్ అయినా ఇక్కడ టేప్ ఇలా టేప్ పెట్టండి. 28, 20లో సగము 10 తీసుకోవాలి. ఓకేనా? చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలని చూద్దాము. ఫస్ట్ షోల్డర్ ఇక్కడ మెడవెడల్పు 2.5 తీసుకున్నాము, షోల్డర్ 3 తీసుకున్నాము. ఈ 2.5, 3 వచ్చేసరికి 5.5 అయింది. 5.5ని ఈ షోల్డర్ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టుకోండి. దాన్ని చంక డౌన్ అంటాము. 5.5 ఇది 5.5 చంక డౌన్ అంటాము. చెస్ట్ లూజ్ అనేదాన్ని ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఈ చంక డౌన్ ఎదురు తీసుకుంటాము. అది బ్లౌజ్లో వచ్చి ఈ హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు తీసుకోవాలి. ఇంతవరకు తీసుకోండి. ఇక్కడ గట్టిగా ఇట్లాగి ఇలా చూసుకోండి. ఇక్కడ 28. ఓకేనా? 20 ఉంటే మనం ఇప్పుడు 2 మడతల మీద క్లాత్ మడతేసి కటింగ్ చేస్తాం కాబట్టి ఈ 20ని కూడా మనం 2 సగం చేసుకొని చూడండి. 20లో సగం 10 వచ్చింది. 10 ఉంటే దానికి ఖర్చు 1.5 కలుపుకుంటాం. మన ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత 1.5 ఉండిద్ది. ప్రతి బ్లౌజ్కి 1.5, ఖర్చు 1.5. 10 + 1.5 11.5 చెస్ట్ లూజు. ఆ 11.5 ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఈ స్టార్టింగ్ మన బ్లౌజ్ క్లాత్ పడతాం కదా, అది ఈ చంక డౌన్కి స్ట్రైట్గా పెట్టుకోవాలి టేబుల్. ఇక్కడ నుండి ఈ చంక డౌన్ కలుపుకుంటా ఈ పైన ఎంత వచ్చింది 5.5, ఇక్కడ కూడా 5.5 ఉండాలి. ఈ టేబుల్ ఇలాగే ఉంచుకొని దీని ఎదురు 11.5 చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి మనం గీత గీసుకోవద్దు, ఇక్కడ నుంచి గీసుకోండి. ఇంతవరకు 11.5. ఎక్కడి నుంచి చూసామంటే ఇక్కడ నుంచి చూసుకున్నాము. ఇక్కడ నుంచి గీత అవసరం లేదు. ఇక్కడ మనం వెనక మెడ తీస్తాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. చెస్ట్ లూజ్ అనేదానికి చంక డౌన్ ఎదురు నుండి ఇంతవరకు తీసుకున్నాము చెస్ట్ లూజ్. తర్వాత ఈ నడుము భాగము, ఇక్కడ నడుము లూజు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో నడుము కూడా అంతే తీసుకుంటాను. 11.5. ఓకేనా? ఈ 11.5 దీన్ని కలిపేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ 1.5 రౌండ్ కోసం తీసుకుంటాము. ఇక్కడ 1.5 ఖర్చుకి, ఇక్కడ షోల్డర్ స్ట్రైట్ కోసం 1.5. ఈ 3 ఇలా కలిపేసేయండి. ఓకేనా? ఇక్కడ 1.5 తీసుకున్నాను, ఇక్కడ 1.5, ఈ కొంచెం ఈ ప్లేస్ కూడా 1.5. ఈ 3 ఇలా కలుపుకున్నాను. ఇది ఖర్చుకి 1.5. తర్వాత వెనుక మెడ పొడవు 6 ఉంది, బ్లౌజ్కి 6.5. 6.5 తీసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఉంది కదా, 2.5 తీసుకోవచ్చు. కానీ ఆ బ్లౌజ్కి కొంచెం డీప్ తీసుకున్నాము. అదే 3, ఇక్కడ నుంచి 3 తీసుకోండి. ఇక్కడ 3 తీసుకున్నాము. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టండి. రౌండ్ తీసుకోండి. ఇది వచ్చేసరికి 1/2 ఇంచ్ ఈ రౌండ్. ఇది చంకర, ఇది మెడ రౌండ్. నడుం దగ్గర క్రాస్ ఉంటే తీసేసుకోండి. ఫస్ట్ గీత కనపడేటట్టు కటింగ్ చేసుకోండి. ఒకటిన్నర లాస్ట్ మనం సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, సైడ్ జాయింట్కి వాటికి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి.
ఈ బ్లౌజులు ఇందాక మనం 10 అనుకున్నాం కదా, 20 అసలు 1.5 కలుపుకున్నామని చెప్పాం కదా, ఆ 20 అనేది ఇక్కడ రావాలమ్మా, చూసుకోండి. 20 ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు చూసాను. ఓకేనా, ఇదే చెస్ట్ లూజ్ ఇక్కడే తీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా. ఓకేనా, ఇంకా ఈ 1.5 అనేది మనకి ఖర్చుకుండిద్ది ఇది. ఓకేనా,